వెల్కమ్ టు మైరా మీడియా. రాష్ట్రంలోనే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఒక కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మరి బడా పారిశ్రామికవేత్త సుజనా చౌదరి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆసిఫ్ మీద మరి సుజనా చౌదరి పోటీ చేస్తే ఎలా ఉండబోతుంది, అసలు ఇక్కడ సుజనా చౌదరి అంటే తెలుసా ఈ ప్రజలకి అనే అంశం మీద ఇక్కడ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం సంబంధించి సుజనా చౌదరి బీజేపీ తరఫున పోటీ చేయబోతున్నారు. సుజనా చౌదరి పేరు విన్నారా, ఎప్పుడైనా చూసారా? సుజనా చౌదరి పేరును సుజనా చౌదరి కుంభకోణాలు చూసాం. 6,000 కోట్ల రూపాయల కుంభకోణాలు. బడా పారిశ్రామికవేత్త అంటే కంపెనీలు లేకుండానే కంపెనీలకి చూపించి బ్యాంకులో లోన్లు తీసుకొచ్చి ఈ ఎగ్గొట్టిన మనిషి. ఆ విధంగా తెలుసు సుజనా చౌదరి అంటే. జగన్ పార్టీ తరఫున వైసీపీ తరఫున ఆసిఫ్ అని ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తి పోటీ చేయబోతున్నాడు, తెలుసా? ఆసిఫ్ అనే వ్యక్తి అంతకుముందు మాకు పశ్చిమ నియోజకవర్గానికి ఇన్ఛార్జి చేశాడు. సౌమ్యుడు, మృదు స్వభావి, డబ్బు లేనోడు, ప్రజాబలం ఉన్నాడు. సుజనా చౌదరి 150 కోట్లు ఖర్చు పెట్టినా కూడా ఆసిఫ్ అన్న ప్రజాబలం ముందు రద్దు. సుజనా చౌదరి ఒకవేళ కర్మజాల పశ్చిమ నియోజకవర్గాల జనం బాగోక గెలుపు అనేది జరిగితే ఆయన ఏమైనా పని కావాలంటే మనం ఢిల్లీ పోవాలా. అదే ఆసిఫ్ అన్న అయితే పశ్చిమ నియోజకవర్గంలో ఉంటాడు. ఎడంకాలతో గేటు దనుకొని ఇంట్లో పోవచ్చు. అన్నా అని అర్ధరాత్రి కష్టం వచ్చిందంటే 6 బయటకు వచ్చి నిలబడే వ్యక్తి ఆసిఫ్ అన్న. స్థానికుడు, గెలిచినా ఓడినా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు సుఖాల్లో ఉన్నప్పుడు పార్టీని వదిలిపెట్టకుండా ఉన్న కమిట్మెంట్ ఉన్న నాయకుడు, పార్టీ కూడా మారన్న నాయకుడు. ఓకేనా? ఇప్పుడు సామాన్య వ్యక్తి మీద బడా పారిశ్రామిక పోటీ చేస్తున్నాడు. ఎలా గెలుపు ఎలా సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు? గెలుపు ఎలా సాధ్యమైతే డబ్బు ఎంతైనా ఇసురుతాం అనుకుంటున్నారు. ఆల్రెడీ ఒక్కొక్కరికి ప్యాకేజీలు ఆగిపోయి మారిపోయిస్తున్నారు అని చెప్పేశారు. ఆల్రెడీ బజార్లో టాక్ వచ్చేసింది. సుజనా చౌదరిని ఎప్పుడైతే డిక్లేర్ చేశారో ఆసిఫ్ అన్నకి గెలుపు ఖాయం అని చెప్పి పశ్చిమ నియోజకవర్గాలు అందరూ సమరాలు చేసుకుంటున్నారు ఆల్రెడీ. ఎందుకంటే స్టాండర్డ్ లోకల్ కాకుండా నాన్ లోకల్ ఇచ్చారు. ఆయన ఇప్పుడు 100 కోట్లు ఖర్చు పెడతాడండి. రేపు పొద్దున పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ స్థలాలు ఉన్నా కబ్జా అయిపోతాయి. మరి 100 కోట్లకి మరి 200 కోట్లు 300 కోట్లు సంపాదించుకోవాలి కదా. ఇప్పుడు వ్యాపారం అంటే ఇప్పుడు మేము 16 బస్తా తీసుకొస్తాం, 4,000 తీసుకొస్తాం, 4,300 అమ్ముతాం. లాభానికే కదా, లాభమే కదా. ఇప్పుడు 100 కోట్లు 150 కోట్లు మామూలుగా రాజకీయ నాయకులకే ఇసురుతుందంటే రేపు పొద్దున జనానికి ఎంత ఖర్చు పెడతాడు? అసలు సుజనా చౌదరి అనే వ్యక్తికి పశ్చిమ నియోజకవర్గం ఒక్కళ్ళతోనే పరిచయం ఉందా? ఆ మనిషిని చూసినోడు ఉందా? ఓకే. ఇప్పుడు అదే ఆసిఫ్ అన్న డోర్ టు డోర్ గడప గడపకి తిరుగుతున్న. అంతకుముందు ఇన్ఛార్జిగా చేశాడు. మైనార్టీ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ చేశాడు, కార్పొరేటర్గా చేశాడు, పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చేశాడు. ప్రజల కష్టాలని దగ్గరుండి చూసిన జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎల్లంపల్లి తర్వాత మా ఆసిఫ్ అన్నే. ఇప్పుడు గెలవబోయేది సామాన్యుడు గెలవబోతుండా లేకపోతే బడా పార్టీ గెలవబోతుండు? పశ్చిమ నియోజకవర్గంలో 22 డివిజన్లో 12 డివిజన్లకి కొండ ఉంటుంది. కొండ ప్రతి డోర్ టు డోర్ ఎక్కి దిగమనండి సుజనా చౌదరికి మేము ఇనామస్గా సుజనా చౌదరికి గెలిపిస్తాం. పేదలకి పెత్తందారులకి యుద్ధం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. పేదల వైపే జనం ఉన్నారు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే పేదలకి పెత్తందారులకి ఇక్కడ నిజంగా నిజమైన యుద్ధం ఇదే. ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గాల్లో పెత్తందారుడికి పేదవాడికి మధ్య యుద్ధంలో మొట్టమొదటి గిఫ్ట్ కూడా జగనానికే ఇస్తాం ఆసిఫ్ అన్న. ఎప్పుడు చూసారా సుజనా చౌదరిని? చూడలేదండి. ఈయన వ్యక్తిని ఎప్పుడు చూడలేదా? ఆసిఫ్ తెలుసా? మరి ఆసిఫ్ తెలుసు. చూసారా ఆయన్ని? చూసాం. భవనపురం ఆసిఫ్ బాగానే తెలుసు. వీళ్ళిద్దరు పోటీ చేయబోతున్నారు బాబాయ్ రేపు పొద్దున. సుజనా చౌదరి ఒకవైపు బీజేపీ తరఫున, జగన్ పార్టీ వైసీపీ తరఫున ఏమో ఆసిఫ్ పోటీ చేయబోతున్నారు. ఆసిఫే వస్తాడు. ఆసిఫా ఎట్లా బాబాయ్ ఎలా గెలుస్తాడు? జగన్ వైపు మిగులుతారు. జగన్ వైపు నిలబడితే వాళ్ళు గెలుస్తారు. మరి ఈయన దగ్గర ఏమో చాలా డబ్బులు ఉన్నాయండి. డబ్బు ఉంటే డబ్బు తీసుకొని చేస్తారా? 10 వాళ్ళు తీసుకుంటే ఎటు ఎత్తారు, ఎవరో వచ్చి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు. అంతగా ఏముందండి. చాలా అసలు పార్లమెంట్ కి పోటీ చేయాల్సిన ఆయనేనా? దేనికి? అవునులే, దానికి చేసుకుంటారు. దేనికి వేస్తారులే, దాన్ని ఉంది కానీ పార్టీని బట్టి వేస్తారా? పార్టీని బట్టి వేస్తారు. ఇప్పుడు జగన్ పాలన ఎలా ఉందనుకుంటున్నారు? ఇక్కడ పర్వాలేదు అనుకుంటారు. రోడ్లు పోసిండ్రు, శుభ్రంగా రోడ్లు వేసారా? పెన్షన్లు ఇస్తుండ్రు, బాగా శుభ్రం ఇంటికి తెచ్చి ఇస్తారు. పర్లేదు, బాగానే ఉంది. బాగానుంది, నా వరకు బాగానుంది. కానీ ఇంతకంటే ఎక్కువ ఇస్తా అన్నాడు బాబా చంద్రబాబు. ఎక్కువ ఇచ్చుకొని గెలిస్తే అసలు మామూలుగా ఉండదు. పేదల్ని కోటీశ్వరులు చేస్తా. అయ్యా ఈ వరకు ఇచ్చాడు.
రైతులను రుణమాఫీ చేస్తాడు. 2 సంవత్సరాలు ఇచ్చాడు, వదిలింగాడు. మరి ఇంకేది ఎట్లా జనం నమ్మరు. అన్న సుజనా చౌదరి తెలుసా మీకు? తెలుసా? ఎట్లా ఎలా తెలుసు మీకు? బీజేపీ తరఫున పోటీ చేయబోతున్నాడు. ఇక్కడ ఆసిఫ్ తెలుసా మీకు? తెలుసు. ఏంటన్నా ఎవరు గెలుస్తారు ఇద్దరులో? ఆసిఫే వస్తాడు, తెలియదే ఉంది. వైసీపీ వస్తుంది, ఇంకేముంది. ఎలా ఏముంది? సుజనా చౌదరి గురించి తెలుసుగా నీకు? తెలిసిన ఏముంది, పెద్ద బడా చేటే. మరి ఇంకేముంది దాంట్లో? మామూలుగా డబ్బులతో గెలుస్తారా ఇదని అంటున్నారు. తప్పేముంది, దాన్ని గెలవచ్చేమో డబ్బు ఉంటే. దాన్ని ఎట్లా చెబుతాయి? డబ్బులు ఓట్లు వేస్తారా? డబ్బులతో అది రేపు జనం వేస్తారు, టేస్తుంది. ఏం తప్పే ఉంది దాంట్లో? జగన్ పాలన ఎలా ఉందనుకుంటున్నా? అది అందరికి 10 మందికి నచ్చుద్ది, ఇద్దరికి నచ్చదు. దాన్ని చేసేది ఎవడు లేడు. ఏం పరిస్థితి ఏంటి అసలు? చూద్దాం. 90% జగన్ అంటున్నారు. మరి ఏమైనా మారుద్దేమో, మార్పు వస్తే మార్పు జనాల్లో వస్తే చేసేది ఏం లేదు. వస్తుందంట. అది మన ఇద్దరు చేతులు ఎలా ఉంది? ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నాడు అన్న, నేను పేదల్ని కోటీశ్వరులను చేస్తా అంటున్నాడు. వీళ్ళంతా నమ్ముతారా? మీరంతా నమ్ముతున్నారా? ఎలా నమ్ముతారు? తెలియదు ఏమన్నా ఉందా? ఇప్పుడు మీకు మేలు జరిగితేనే ఓటేయండి అన్నాడు జగన్. అట్లా వేసేవాళ్ళు ఉన్నారు? మరి ఉన్నారు. మేలు జరిగితే వేస్తారు ఓట్లు? ఇది పక్కా సీటు వైసీపీ. నువ్వు ఎంత కొట్టుకున్నా ఏం లేదు. నేను చెప్పానని కాదు, ఎక్కడైనా అడుగు. ఎవరు పోటీ చేసినా ఇది వైసీపీ సీట్. ఇది వైసీపీ సీట్ పక్కా. ఇప్పుడు చంద్రబాబు ఒక పక్కన, జగన్ ఒక పక్కన తిరుగుతున్నారు. మాది వైసీపీ. ఏం బాబాయ్ ఏంటి అంతే. మా నరసరాపేట ఇప్పుడేమి 20 ఏళ్ళ నుంచి అదే. మళ్ళీ డాక్టర్ గారికి వెళ్తాను అక్కడ. ఓకే. మొన్న ఈ మధ్య పెద్ద వ్యతిరేకత వచ్చింది, మళ్ళీ కలిసారు. కలుసుకున్నారా? ఏంటి మళ్ళీ హ్యాట్రిక్ సాధించబోతుందా డాక్టర్ గారు? ఇది నరసరావుపేటలో ఇది అబ్బా 10 మటుకు వస్తుంది. మంత్రి అవుతాడా అండి? ఇది గ్యారంటీ. నువ్వు నీ ముఖంలోనే నవ్వు చెబుతుంది. వస్తుంది. ఏంటి బాబా అసలు ఏం చేశాడు జగన్? ఏం చేశాడు? ఎందుకని ఆయన పనులు మంచిగా చేసి ఉండేది. పింఛన్లు ఇవ్వటం కానీ, పిల్లలకు చదువులు ఇవ్వటం కానీ, బళ్ళల్లో బాగా కూళ్ళు బాగా చదివిస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు. అదేంది. ఓకే. సుజనా చౌదరి తెలుసా మీకు? తెలీదా? మరి ఆసిఫ్ తెలుసా మీకు? వైసీపీ అభ్యర్థిగా జగన్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడు. జగన్ తెలుసమ్మా? తెలుసా? సుజనా చౌదరి తెలుసా? తెలియదు. ఆయన తెలియదు అసలు మీకు? తెలియదు. మరి వాళ్ళిద్దరు పోటీ చేయబోతున్నారు రేపు ఇక్కడ. ఎవరైతే బాగుంటుంది మీకు? ఇంకెవరు ఎవరికి ఎవరన్నా కానీ వాళ్ళకి వేయటమే. జగన్కే వేస్తాం. జగన్కి వేస్తావు అంటే? కానీ ఇక్కడ జగన్ నిలబట్టలేదుగా. జగన్ నిలబడిపోతే జగన్ కింద నిలబడుతున్నారు కదా, వాళ్ళకేస్తాము. మరి ఆయన సొమ్ము ఆయన ఇచ్చినప్పుడు, రూపాయి ఇచ్చినప్పుడు ఆయన సొమ్ము ఆయన తినాలి కదా, మనం తినాలి కదా. అయ్యా ఇప్పుడు జగన్ చూసి వేస్తావు నువ్వు? ఇంకెక్కడ ఎవరు నిలబడినా ఏమి ఉండదు ఇక. జగన్కే వేస్తా నేను. ఎందుకనమ్మా? ఏంటి? మాకు పింఛన్ ఇస్తున్నాడే కదా అయ్యా. మరి ఆయన ఇచ్చిన సొమ్ము ఆయనకు ఒప్ప చెప్పాలి కదా. చంద్రబాబు కూడా ఇచ్చాడు కమ్మా పాపం. చంద్రబాబు ఇచ్చినప్పుడు అప్పుడు వేసాము, నువ్వు మళ్ళీ వేయలేదు కదా. తర్వాత వేయలేదు ఇక. వేయలే. ఇప్పుడు జగన్కి వేస్తావా? జగన్కే వేస్తానండి. ఓకే. బాబాయ్ అన్ని ఎప్పుడన్నా చూసారా మీరు? సుజనా చౌదరి అనేది మాకు అసలు తెలియదు. ఆయన సుజనా చౌదరి వినలేదు అసలు? ఇప్పుడు పేరు కానీ టీవీలో కానీ అట్టే చూసాం. మామూలుగా పేసుగా చూసింది ఏం లేదు. రేపు పొద్దున మీ దగ్గరికి వస్తున్నాడు బాబాయ్, పోటీ చేయబోతుంది ఇక్కడ. అవును, చేస్తున్న సంగతి విషయం. ఆసిఫ్ తెలుసా? ఆసిఫ్ తిరుగు ఇండిపెండెంట్ భవనపురం వేసాడు కదా. ఆసిఫ్ తెలుసు, స్థానికుడు బాగానే తెలుసు. గతంలో ఇక్కడ ఏ పార్టీ గెలిచింది? వైఎస్ఆర్ గెలిచింది. ఈసారి ఏంటి పరిస్థితి? వైఎస్ఆర్ గెలుస్తుందా లేదా? దానికి మనం చెప్పలేమండి. వైఎస్ఆర్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, టీడీపీ గెలుస్తుందా, ఎన్ని చెప్పాలంటే మన వల్ల. పాలన ఎలా ఉంది? కొంతమంది బాగుందంటారు, కొంతమంది బాగుంది. నాకైతే బాగానే ఉంది అనుకుంటున్నా. ఏం బాగుంది చెప్పండి? ఏమున్నది, ఏదైనా పెంచడం, ఏదో పనులు చేయడం, ఏదో ఒకటి చేస్తున్నారు కాబట్టి బాగానే చేశాడు. మళ్ళీ వస్తుందా అంటే ఏం చెప్తారు మీరు? వస్తుందా అంటే 10 మంది అయితే వస్తాడు, 2-3 అయితే రాదు. దానికి ఎలా చూద్దాం? ఇప్పుడు ఈయనకే ఓట్లు వేసే అవకాశం ఉంది ఇక్కడ ప్రజలు? వేస్తారని చెప్పలేము, వేయలేమని చెప్పలేము. ఎలా చూద్దాం? ఎవరు అభిమానం. ఆయనకు చాలా డబ్బులు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి అంటే తెలుసా? డబ్బులు ఇచ్చినంత మాత్రమే వేస్తారని గ్యారెంటీ ఉండదు. ఈయనంత మాత్రమే ఈయనని గ్యారెంటీ ఏం లేదు. అది డబ్బులతో ఓట్లు డబ్బులు అందరూ వేయరంటే డబ్బులు తీసుకొని ఎవడు అభిమానం వాడికి వేస్తుంటారు. అమ్మ సుజనా చౌదరిని ఇక్కడ పోటీ చేయబోతున్నాడు వచ్చే ఎన్నికల్లో.
సుజనా చౌదరిని ఎప్పుడన్నా చూసారా, విన్నారా ఎప్పుడన్నా? లేదండి, లేదు, ఎప్పుడు చూడలేదా, ఎప్పుడు వినలేదా? లేదు, వార్తల్లో కానీ టీవీల్లో కానీ? నాకు తెలియదు అసలు. జగన్ పార్టీ తరపున పోటీ చేయబోతున్నాడు ఆసిఫ్, విన్నారా ఈ పేరు? తెలుసు. చూసారా ఆయన? చూసి. ఓకే, ఎవరు గెలవబోతున్నారు రేపు? ఇక్కడ ఇద్దరు పోటీ చేయబోతున్నారమ్మా. ఒక ఆయనేమో సామాన్యుడు ఆసిఫ్, ఇంకొక ఆయనేమో కోట్లకు పడగలెత్తిన ధనవంతుడు సుజనా చౌదరి. వీళ్ళిద్దరిలో ఎవరు గెలవబోతున్నారు? జగన్ గెలుస్తాడు. జగన్ పార్టీ. బాబాయ్, సుజనా చౌదరి తెలుసా మీకు? తెలుసా? తెలియదండి. తెలీదా? ఇప్పుడు జగన్ పార్టీ తరపున పోటీ చేస్తున్నాడు ఆసిఫ్, ఆయన తెలుసా? ఆయన తెలుసు. వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు బాబాయ్ ఎమ్మెల్యే స్థానానికి. ఎవరు గెలుస్తారంటారు? జగన్ పార్టీ వాళ్ళు గెలుస్తారు. జగన్ పార్టీయా? ఎందుకని? అంతే, జనం అట్టున్నాడు. జనం అటువైపు ఉన్నారా? ఎందుకని బాబాయ్? ఏం చేశాడు మనకి జగన్? ఏం చేశాడు? చేసిన పనులు అన్నీ అట్లా ఉన్నాయి. మరి సుజనా చౌదరి తెలియదు కదా మీకు? తెలియదు. మరి ఆయన పోటీ చేయబోతున్నాడు జగన్ పార్టీ తరఫున, జగన్ పార్టీకి వ్యతిరేకంగా. ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఆయనకి. చెప్పలేము, డబ్బులు పెట్టి బాగా డబ్బులు ఉన్నాయంట, అందుకని బీజేపీ ఇక్కడ పెట్టింది. గెలుస్తాడా ఓడిపోతాడా? ఏమో, డబ్బులు పెడితే గెలుస్తాడేమో డౌట్, అంతేనా? ఓకే, మరి జగన్ పాలన ఎలా ఉంది? జగన్ పాలన బ్రహ్మాండంగా ఉంది. మరి గెలుస్తాడా? వస్తుందా మళ్ళీ ప్రభుత్వం? రావాలా మరి ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం రావాల్సిందేనా? ఓకే.